నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు రేగుతున్నాయి. మాజీ మంత్రి, పవర్ఫుల్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తా, ఎవరెవరు ఏం చేశారో నాకు తెలుసు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి, అదేవిధంగా వైసీపీలోనే ఉన్న ప్రత్యర్థులకా లేక కూటమి ప్రభుత్వ నేతలకా బాలినేని మనసులో ఏముంది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడ్డ నేత. జగన్కు అత్యంత సన్నిహితుడు. కానీ ఎన్నికల తర్వాత మారిపోయిన రాజకీయ పరిణామాలు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నాడు. అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయనకు జిల్లా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తనపై జరుగుతున్న ప్రచారాన్ని, తన అనుచరులను ఇబ్బంది పెడుతున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బాలినేని వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? రాజకీయ విశ్లేషకులు 3 కోణాల్లో దీన్ని చూస్తున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ వైసీపీ నేతలే టార్గెటా? బాలినేని పార్టీ మారినప్పటి నుండి వైసీపీ కేడర్ కొందరు కీలక నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలని, అదేవిధంగా పాత పార్టీ నేతల గుట్టురట్టు చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారా? పాయింట్ 2, జిల్లాలో ఆధిపత్య పోరు. ప్రకాశం జిల్లాలో బాలినేనికి ఇతర ప్రధాన నేతలకు మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ స్థానికంగా తన పట్టు కోల్పోకుండా ఉండటానికి ఈ లెక్కల హెచ్చరిక చేస్తున్నారా? పాయింట్ 3, వ్యక్తిగత దూషణలు, అంటే ఆస్తుల గొడవ. గత కొంతకాలంగా బాలినేని ఆస్తుల మీద, వ్యాపారాల మీద విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీని వెనుక ఉన్న సూత్రధారులు జాతకాలు బయట పెడతానని ఆయన పరోక్షంగా చెబుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని గనుక నోరు విప్పితే అది ఏ పార్టీకి నష్టం? జనసేనలోనూ ఉంటూ ఆయన చేసే వ్యాఖ్యలు కూటమికి ప్లస్ అవుతాయా లేక ఇబ్బందిగా మారతాయా? ఇప్పటికే ప్రకాశం జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య సమన్వయం ఎలా ఉందనే చర్చ జరుగుతున్న తరుణంలో బాలినేని ఈ స్థాయిలో ఫైర్ అవ్వటం పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. నేను సైలెంట్గా ఉన్నానంటే చేతగానితనం కాదు, సమయం కోసం చూస్తున్నా అన్న ఆయన మాటలు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. మరి బాలినేని తేల్చే ఆ లెక్కలు ఏమిటి? ఆయన బయట పెట్టబోయే రహస్యాలు ఎవరి రాజకీయ భవిష్యత్తును మారుస్తాయి? వేచి చూడాల్సిందే. మరి ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్లో బాలినేని వ్యాఖ్యలు మాత్రం కొత్త చర్చకు దారితీస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బాలినేని ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. జై హింద్.